ఆ విలేజ్లో ఒకరోజు ఒక చిన్న బేబీ కనబడకుండా పోయింది. విలేజెస్ అంతా ఆ బేబీని వెతకడం స్టార్ట్ చేశారు. ఎంత వెతికినా ఆ బేబీ కనబడలేదు. చివరికి ఊరి బయట పొదల్లో కనపడింది. పాప బాడీపై రాళ్ళతో కొట్టిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. కానీ ఊరి వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అలా కొన్ని డేస్ గడిచాయి. ఆ ఇన్సిడెంట్ని అందరూ మర్చిపోయారు. కానీ కొన్ని రోజుల తర్వాత మరొక పాప మిస్ అయింది. సేమ్ సీన్ రిపీట్ అయింది. అదే దెబ్బలు, అదే గాయాలతో మరో చిన్నారి కనబడింది. అప్పుడు ఊరి వాళ్ళంతా సీరియస్ తీసుకున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ క్వశ్చన్ చేసే టైంలో ఆ పోలీసులు గమనించింది ఏంటంటే, ఒక అబ్బాయి మాత్రం సస్పిషియస్గా తిరగడం గమనించారు. అతను విచిత్రంగా కనబడాడు. అప్పుడు ఆ అబ్బాయిని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఆ క్వశ్చనింగ్ టైంలో కూడా ఆ అబ్బాయి చాలా కూల్గా ఉన్నాడు. క్వశ్చన్ చేసే టైంలో పోలీసులకు ఇలా చెప్పాడు: వాళ్ళందరినీ నేనే చంపాను. వాళ్ళను తీసుకెళ్ళి ఊరు బయట రాళ్లతో ఇటుకలతో కొట్టి చంపేసి వాళ్ళని ఎండిపోయిన ఆకుల మధ్యలో కప్పేసి వచ్చేవాడిని అని క్లియర్గా చెప్పాడు. అతను తన సిస్టర్ని, తన కజిన్ని తానే తీసుకెళ్ళి ఊరు బయట చంపానని అసలు ఏ భయము లేకుండా చెప్పాడు. అతను చెప్పిన విషయాలకి అందరూ షాక్ అయ్యారు. ఎందుకు అంటే అతని ఏజ్ కేవలం 8 సంవత్సరాలే. 2007కి వరల్డ్లో స్మాలెస్ట్ కిల్లర్ అతనే. ఆ అబ్బాయి పేరే అమర్జిత్. అతన్ని కోర్టుకు తీసుకెళ్లారు. ఆ బాబు మైనర్ కావడం వల్ల అతన్ని జువెనైల్ రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టారు. అతను 2010లో రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, నిజంగా అతను బయటికి వచ్చాక మారాడా, లేదా సొసైటీకి ఇంకా డేంజరస్గా మారాడా అనే విషయాలు ఇప్పటికి ఎవరికీ తెలియదు. ఈ కేసు అంతా విన్న తర్వాత మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. నా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.